చేస్తానని మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సిద్దిపేటలో నీలం మధుకు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రుణమాఫీ అనంతరం ఇదే సిద్దిపేటలో 1,00,000 మంది రైతులతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని చెప్పారు. ఈసారి 6 మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగిరి తీరాలని పార్టీ నేతలకు సూచించారు. హరీష్ రావు గారు రాసి పెట్టుకో, కొమరవెల్లి మల్లన్న సాక్షిగా 15 ఆగస్టు లోపల ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఈ తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత నాది. ఈ సిద్దిపేటకు పట్టిన శని, ఈ శనీశ్వరరావును పాతాళానికి తొక్కే బాధ్యత నాది. 15 ఆగస్టు నాడు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. 15 ఆగస్టు నాడు ఈ శనీశ్వరరావు నుంచి ఈ సిద్దిపేటకు కూడా స్వాతంత్రం రాబోతుంది. 15 ఆగస్టు నాడు తెలంగాణ రైతాంగానికి రుణాల నుంచి విముక్తి కలిగి బ్యాంకుల నుంచి స్వతంత్రం రాబోతుంది. అవునా? కాసుకో హరీష్ రావు, కాసుకో. 15 ఆగస్టు వరకు నీ ఆటలు, నీ పప్పులు సిద్దిపేట గడ్డ మీద. మళ్ళా వస్తా, సిద్దిపేటకు కొత్త ఎమ్మెల్యేను గెలిపిస్తా. నువ్వు రాసుకో. 15 ఆగస్టు నాడు మీడియా మిత్రులారా రాసుకోండి. రుణమాఫీ చేసి మళ్ళా ఇదే చౌరస్తాల పాత బస్టాండ్ల సమావేశాన్ని పెడతా. రైతులతో 1,00,000 మందితో ఇక్కడనే పెడతా. 2 లక్షల రుణమాఫీ చేసి 1,00,000 మందితో ఇదే చౌరస్తాల మళ్ళా సమావేశం పెడతా. రైతు రుణమాఫీ చేసి హరీష్ రావు రాజీనామా సిద్ధంగా రాసి పెట్టుకో. నీ లెక్క, నీ పత్రం మొత్తం అంతా తేలుస్తా.